చేయగలరు. సో ఈయన వైఎస్ జగన్ 2 అని నేను అనుకుంటున్నాను. ఈయన ఇచ్చిన హామీలు చూద్దాం. ఒక స్టూడెంట్కి 20 లక్షలు ఇస్తారు అట్లా లోను పై చదువుకోవడానికి సాధ్యమేనా? ప్రతి ఒక్క మహిళకి తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్క మహిళకి నెలకు 2,500 ఇస్తాడు. మన దగ్గర కూడా ఇస్తామన్నారు. అలాగే ఫ్రీ బస్ అంట, అలాగే ఇంకా 6 గ్యాస్ సిలిండర్లు అంట. ఇన్ని హామీలు ఇచ్చావు. హామీలు 200 బొక్కలు అన్నట్టు. ఈ హామీలన్నీ నెరవేరుతాయా? మీకు అనుభవం ఉందా? అనుభవం లేదు. అందరూ 2 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టాడు అంటున్నారు. అది పార్టీ ఎప్పుడు 2009లో పెట్టాడు ఫ్యాన్స్ క్లబ్ పేరుగా. అలాగే ఎక్సర్సైజ్ చేస్తా మొన్న 2024లో పార్టీ నేమ్ అనౌన్స్ చేశాడు టీవీకే అని. చాలా బొక్కలు ఉన్నాయి. తర్వాత త్రిష లక్ష్మీపాత్రలో తయారవుతుంది కదా. తిరుచిలో ఇప్పుడు రాజీనామా చేయలేదు. 2 దగ్గర ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి తిరుచిలో త్రిష గారు పోటీ చేసి ఆమె ఎందుకంటే పక్క బ్రాహ్మణ, త్రిష క్రిస్టియన్, తమిళ్ బ్రాహ్మణ్. ఆమె ఎప్పుడు కూడా మోడీ గారికి సపోర్ట్ చేస్తారు. ఏమో ఆమె 10 మంది పట్టుకుని వస్తుందేమో మోడీ గారి దగ్గర. ఇస్తే అన్నాడీఎంకే వాళ్ళు కలిసి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. చాలా ఉన్నాయి ఇట్లాంటి ఊహలు. త్రిషకి ప్రస్తుతానికి అయితే మాత్రం త్రిష గారికి ఆల్రెడీ ఈసారి హంగులోనే ప్రస్తుతానికి నడుస్తుంది అనమాట. గతంలో అందరు కూడా ఫుల్ మెజార్టీ వచ్చింది. అన్నాదురైకి కానీ, కరుణానిధి గారికి కానీ, జయలలిత గారికి కానీ, స్టాలిన్ గారికి కానీ అందరికీ వచ్చినాయండి మెజార్టీ. ఈయనకే పాపం రాలేదు. అదే బాధాకరం. ఆయన ఎవరో కాదు, మన ఆంధ్రాకి చెందిన వ్యక్తి, చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మాదిగా కులస్తుడు అనమాట. అంటే ఇక్కడ కూడా సేమ్ తులం బంగారం ఇస్తామని అన్నారు. బంగారం కూడా ఇక్కడేమో 8 గ్రామ్స్ ఇస్తామని. 8 గ్రాములు అదే చెప్తున్నాడు. అన్ని హామీలు నేను చదవలేను కదా. 99 హామీలు 200 బొక్కలని అన్ని నేను చదవలేను. నేను అంత మేధావని కాదు, ఐన్స్టీన్ కాదు. ఏవో తెలిసిన ఐడియా ఉండదు చెప్పాను. చాలా కష్టం అండి. ఏ ప్రభుత్వం ఉంటుందా, ఊడుతుందా, అసలు ఏర్పడుతుందా చూద్దాం. మరి వెస్ట్ బెంగాల్ అయితే ఈజీగా ఏర్పడుతుంది. ఎందుకంటే 208 సీట్లు వచ్చాయి, ఫుల్ మెజార్టీ, మంచిగా వెళ్ళిపోతుంది. ఇక్కడ చెప్పలేము మనం, బటాబటి మెజార్టీ. పైగా ఆయనకు అర్హత రాలేదు కదా, సీఎం అర్హత. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాడు విజయ్, కానీ సీఎం కాలేదు. చూద్దాం. మరి డిఎంకే నుండి 12 మంది ఎమ్మెల్యేలు కొనుక్కుంటాడా, అన్నా డిఎంకే నుండి కొనుక్కుంటాడా, కాంగ్రెస్ పార్టీ నుండి కొనుక్కుంటాడా అనేది మనం అంతా కూడా వేచి చూడాలి. 2 వారాల టైం అడిగాడు కదా, ఈ 2 వారాల్లో రాజకీయం మారే ఛాన్స్ ఉంది. బేరం కోసమే, బేరసారాల కోసం అడిగారు టైం, అంతే, అంతకుమించి త్రిష డిప్యూటీ సీఎం అంటున్నారు. దీనిపై ఏమంటారు? త్రిష నెక్స్ట్ డిప్యూటీ సీఎం అని అంటున్నారు. సీఎం కూడా కావచ్చండి, దానికి ఏముంది. ఆమె కోసమే కదా భార్యను వదిలేశాడు ఆయన. అదే కదా టాక్ బయట. చెప్పలేం మరి. ఆమె కూడా మరి కష్టపడింది కదండి. ఆమె కూడా తిరుపతి వెళ్ళింది. విజయ్ సీఎం వారిని పూజలు చేస్తుంది. మన హిందూ దేవుళ్ళ యొక్క ఆశీస్సులు ఉండబట్టి ఆయనకి 108 సీట్లు వచ్చి, లేకపోతే రావు ఆయనకి. అంటే త్రిష మొక్కినంత మాత్రం అయిపోయిందా ప్రజాస్వామ్యంలో? ఖచ్చితంగా అండి. హిందువులు అంటే హిందూ దేశం, ఇది హిందూ దేశం. త్రిష ప్రఖ్యాతి దేవుడు నమస్కారం. నాకు త్రిష గొప్పతనం అనలేదు, హిందూ దేవతలు గొప్పతనం. హిందూ దేవుళ్ళు పూజలు చేసే వాళ్ళు కూడా కావాలి కదా అన్న. మొక్కుతో చేసింది ఆమె. అంటే మొక్కుతో సీఎం అవుతారు అయితే ఎవరైనా? ఖచ్చితంగా అండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిందూ గాడ్స్. ఓకే, అలాగే మనం దేవుడిని ప్రార్థిస్తే ఖచ్చితంగా మనకి మరి ఇదే విషయంలో అన్న క్వశ్చన్ వేయచ్చా సార్? నిజాయితీగా చేయాలి. ఇప్పుడు క్రిస్టియన్స్ చర్చి దగ్గరికి వెళ్ళేసి కాళ్ళ మీద మోకాళ్ళ మీద వెళ్ళారు విజయ్ గారు వెళ్ళారు. మొన్న చర్చిలోకి వెళ్ళారు. మరి వాళ్ళ దేవుళ్ళ ఇది ఏం లేదంటారా? వాణి తీట ఏ దేవుడైనా మాట్లాడారు. అదే మరి హిందూ దేవుడు వేరే. అలాగే మన శివయ్య, లార్డ్ బాలాజీ కూడా పవర్ఫుల్. నేను అన్ని మతాలను గౌరవిస్తాను. నేను అక్కడ అన్ని పాయింట్ మీరు క్యాచ్ చేయలేదు. మన హిందూ దేవుళ్ళకి ఆ పూజలు చేస్తారు కాబట్టి ఆ పూజలు ఫలించాయి అన్నాడు. తప్పులేదు కదా. ప్రతి ఒక్క అన్ని మతాలను గౌరవించాలండి. అందరూ మార్పు కోరుకున్నారు. సబ్కా మాలిక్. ఓకే, మతమైన